ప్రాథమిక హక్కుల పరిరక్షణ గురించి తెలుసుకుందాం. ప్రాథమిక హక్కులను పరిరక్షించే బాధ్యతను మన రాజ్యాంగం సుప్రీంకోర్టు హైకోర్టులకు అప్పగించింది. అంటే ప్రాథమిక హక్కులను పరిరక్షించే బాధ్యతను మన రాజ్యాంగం సుప్రీంకోర్టు హైకోర్టులకి అప్పగించిందనమాట. 32వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు, 226 అధికరణ ప్రకారం హైకోర్టు 5 రకాల ఆజ్ఞలు జారీ చేయడం ద్వారా ప్రాథమిక హక్కును కాపాడతాయి. 5 రకాల రిట్ను జారీ చేయడం ద్వారా ప్రాథమిక హక్కును కాపాడతాయి అన్నమాట. 32 అధికారం ప్రకారం సుప్రీంకోర్టు, 226 అధికారం ప్రకారం హైకోర్టు అనమాట. సామాన్య పౌరుడు కూడా ఉన్నత న్యాయస్థానం సంప్రదించడానికి అవకాశం ఉంది. హిబియస్ కార్పస్, బందీ ప్రత్యక్ష శరీరాన్ని కలిగి ఉండడం అనే పేర్కొన్న ఆజ్ఞ అనమాట. ఓ వ్యక్తి అరెస్ట్ చట్టబద్ధమా కాదా అనేది నిర్ణయించడానికి ఉన్నత న్యాయస్థానాలు ఈ ఆజ్ఞను జారీ చేస్తాయి. దీని ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తి 24 గంటల్లో సమీప కోర్టులో హాజరుపరచాలి. అరెస్టుకు గల కారణాలు తెలపాలి. అరెస్ట్ అయిన వ్యక్తికి తన వాదన వినిపించుకునే అవకాశం కల్పించాలి. ఈ ఆజ్ఞను ప్రభుత్వ అధికారులకు జారీ చేస్తారు. ఒక వ్యక్తి మరో వ్యక్తి ప్రైవేటు వ్యక్తిపై హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. కానీ కోర్టు మాత్రం ప్రభుత్వాన్ని అధికారిని పార్టీ చేయకుండా ప్రత్యక్షంగా మరో వ్యక్తికి రిట్ను జారీ చేయదు. భారత రాష్ట్రపతి గవర్నర్లకు, ప్రైవేటు వ్యక్తులకు, విదేశీయులకు ఈ ఆజ్ఞ జారీ చేయరాదన్నమాట. దీన్ని మాండమస్ అన్నమాట. ఈ రిట్టు పరమాదేశం లేదా మేము ఆదేశిస్తున్నాం అనే అర్థాన్ని ఇస్తుంది. ఒక ప్రభుత్వ అధికారికి కానీ లేదా అధికార సంస్థకు కానీ మీ విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చండి అని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆజ్ఞ అనమాట మాండమస్. ఒక ప్రభుత్వ అధికారి లేదా అధికారిత సంస్థ తమ విద్యుత్ ధర్మాన్ని, అంటే తమ విధులను సక్రమంగా నెరవేర్చిన సందర్భంలో వ్యక్తులు తమ హక్కులను కోల్పోయినా లేక అంగీకరించిన ఉన్నత న్యాయస్థానాలు సంప్రదించినప్పుడు న్యాయస్థానాలను ఈ ఆజ్ఞను జారీ చేస్తాయన్నమాట. అయ్యే మాండమస్. ఒకటి హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషను, సెర్బియోరరీ, కావారెంటో ఇలాంటివి అనమాట. అలాగే ప్రొహిబిషన్, దిగువ న్యాయస్థానం లేదా ట్రిబ్యునల్ విచారణలో ఉన్న కేసులను విచారణ తక్షణం నిలిపివేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రిట్ అనమాట ప్రొహిబిషన్. ఉన్నత న్యాయస్థానం దీన్ని జారీ చేయడం గల కారణం దిగువ న్యాయస్థానాలకు ఈ కేసులు విచారించే అధికారం లేకపోవడం లేదా సాంకేతిక కారణమే ఉండొచ్చు అనమాట. సెర్బియోరరీ సాధారణంగా ఈ ఆజ్ఞ ప్రొహిబిషన్తో కలిపి జారీ చేస్తారు. దిగువ కోర్టు లేక ట్రిబ్యునల్లోనూ కేసు విచారణ తక్షణం నిలిపివేసి ఆ కేసును తనకు లేదా మరో కోర్టు బదిలీ చేయని ఆజ్ఞ జారీ చేస్తారన్నమాట. అలాగే కోవారెంటో, ఎట్ వాట్ అథారిటీ లేదా అధికార పక్షగా పేర్కొనే ఆజ్ఞ అనమాట. ఒక వ్యక్తి రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా కానీ ఎలాంటి అధికారాలు లేని అధికారం నిర్వహించే సందర్భంలో ఏ అధికారితో మీ విధులు నిర్వర్తిస్తున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నత న్యాయస్థానంలో జారీ చేసే ఆజ్ఞ. సదరు అధికారికి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా అధికారాలను నిర్వర్తించే అధికారం లేకపోవడమే ఈ రిట్టు జారీ గల ప్రధాన కారణం. కేసులు ఏంటంటే ఏఎల్ గోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జరిగిన మధ్య వాద్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కుల పరిరక్షణ సందర్భంలో అమలు పరిచే సందర్భంలో సుప్రీంకోర్టు న్యాయ సమానమైన అధికారం కలిగి ఉన్నందున హైకోర్టు సంప్రదించిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు సంప్రదించాల్సిన అవసరం లేదని హక్కుల కోసం వ్యక్తులు నేరుగా సుప్రీంకోర్టు సంప్రదించవచ్చు సుప్రీంకోర్టు తన తీర్పులో పెట్టిందనమాట. రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ మధ్య జరిగిన వాద్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులు సంరక్షించే బాధ్యత రాజ్యాంగం సుప్రీంకోర్టు అప్పగించిందన్నందున ఏ వ్యక్తి అయితే తమ హక్కుల సంరక్షణ లేదా అమలుకు న్యాయస్థానం సంబంధించినప్పుడు బాధ్యతను తిరస్కరించే అధికారము కోర్టుకు లేదని సుప్రీంకోర్టు పెట్టుకుంది. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ కాంగోర్ యూనియన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వాద్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సంరక్షించే బాధ్యతను భారత రాజ్యం ఆర్టికల్ 32తో సుప్రీంకోర్టు అప్పగించిందని దీన్ని రాజ్యాంగ మూల స్వరూపంలో అంతర్భాగంగా పేర్కొంది. రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా మధ్య జరిగిన వాద్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్ష చేయడానికి క్యూరేషన్ పిటిషన్ చేసే అధికార బాధ్యతకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సహజ న్యాయ సూత్రాలు ఉల్లంఘించినప్పుడు న్యాయం అందించడంలో న్యాయస్థానము ఏదైనా ముఖ్యమైన అంశాన్ని విస్మరించినట్లుగా తగిన సాక్ష్యాధారాలు కోర్టు ముందు ఉంచినప్పుడు సుప్రీంకోర్టు తనకు తిరిగి పునర్విచారణ చేయవచ్చని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ విధంగా సుప్రీంకోర్టు లెక్కలు ఉన్నాయన్నమాట. సుప్రీంకోర్టుకి ప్రాథమిక హక్కును ఉల్లంఘించడానికి ఎటువంటి అధికారం లేదని న్యాయస్థానాలు చెప్తున్నాయన్నమాట.
ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.